లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడిపై ఉభయ సభల్లో చర్చించనున్నారు. జాతీయ భద్రత, విదేశీ విధానాలకు సంబంధించిన అంశాలు కావడంతో ఇరు పక్షాల మధ్య వాడి వేడి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు 16 గంటల సమయం కేటాయించారు. లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఉభయ సభల్లో అటు ఎన్డీఏ తరపున హోంమంత్రి అమిత్ షా, జయశంకర్ పాల్గొననున్నారు. ఇటు ఇండియా కూటమి నుంచి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర పార్టీలోని కీలక నేతలు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడిపై మాట్లాడనున్నారు. మరి కాసేపట్లోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడిపై ఉభయ సభల్లో కూడా చర్చించబోతున్నారు. జాతీయ భద్రత, విదేశీ విధానాలకు సంబంధించిన అంశాలు కావడంతో ఇరు పక్షాల మధ్య వాడి వేడి చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఇక లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చకు 16 గంటల సమయం కేటాయించారు. లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఉభయ సభల్లో అటు ఎన్డీఏ తరపున హోంమంత్రి అమిత్ షా తో పాటు జయశంకర్ పాల్గొనబోతున్నారు. ఇటు ఇండియా కూటమి నుంచి చూస్తే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ తో పాటు ఇతర పార్టీలోని కీలక నేతలు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ దాడిపై మాట్లాడనున్నారు.